పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఈ గుడ్ ఫ్రైడే రోజున సిలువలో నీవు మా కొరకై ప్రాణం పెట్టావయ్యా. అయ్యా, మరి మా కోసం నాయన 7 మాటలు పలికావయ్యా. నీ ఆత్మధ్వని నాయన మా అందరికీ కూడా వినిపించావయ్యా. మరి ఈరోజు అయ్యా, మరి నాయన ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేని నాయన మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈ 7 మాటలు చెప్తూ ఉండంగా అయ్యా, నీ పక్షాన నిలబడిన మా అందరికీ కూడా నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను. కానీ మాట మా నోట ఉంచకుండా ప్రభువా, నీ చిత్తం ఏంటో అయ్యా, నీ ఉద్దేశం ఏంటో మేమందరము చెప్పులాగున మా అందరికీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. ఎన్నిక లేని దాన్నైనా నా పక్షాన్ని కూడా నిలబడమని ప్రార్థన చేస్తూ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న మనవిని యేసునామంలో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట: అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభువారు పలకడానికి కారణం ఏంటంటే, లేఖనం ఏంటి? ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ 5వ మాట అయిన తర్వాత 6వ మాట 7వ మాటతో ఆయన చనిపోతారు. కొన్ని నిమిషాలు మాత్రమే బ్రతికి ఉంటానని తెలిసిన యేసు ప్రభువారు ఎందుకు చనిపోతున్నానని చెప్పారు? ఆయనకి ఎందుకు ఆ టైంలో దప్పిక అయింది? ఆయన దప్పిక తీర్చుకుని ఇంకో గంట బ్రతుకుదామనా, ఇంకొక రోజు బ్రతుకుదామనా? ఆయన ఉద్దేశం దప్పిక అంటే శారీరక సంబంధమైన దప్పికను గురించి ఆ రోజు ఆయన అక్కడ మాట్లాడట్లేదు. ఆయన లేఖనము నెరవేరినట్లుగా ఆయన దప్పికొన్నాను అని మాత్రమే చెప్తున్నాడు. ఏంటి ఆ లేఖనం? యోహాను గారు ఈ లేఖనం రాశారు. అలాగే 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు కూడా యేసు ప్రభు గారి మరణం గురించి, ఆయన సిలువ మరణం గురించి, ఆయన దాహం గురించి, ఖచ్చితంగా దప్పి గురించి, చేదు చిరకన ఆయనకి ఇస్తారని చెప్పి కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు కూడా ఈ ప్రవచనాన్ని రాశారు. వీళ్ళందరూ ప్రవక్తలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. యెషయా గారు చెప్పారు. ఖచ్చితంగా ప్రవక్తలు చెప్పిందేంటి? కన్యమరయ గర్భమున యేసు ప్రభువారు జన్మిస్తారు, ఆయన చూడడానికి జ్ఞానులు వస్తారు, ఆయన సిలువ మరణం పొందుతాడు, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడు, ఆయన తిరిగి మరణించి తిరిగి లేస్తాడు అని చెప్పి ప్రవక్తలందరూ మాట్లాడారు. అంటే ప్రవక్తలు మాట్లాడతారా? అసలు మనం దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సభలో ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు, ప్రధానులు ఆయన మీద కుట్ర చేసి ఆయనకి వ్యతిరేకంగా దర్యావేషుతో ఒక శాసనం రాయించారు. ఆ శాసనాన్ని బట్టి ఎవరైనా సరే 30 రోజులు రాజును తప్ప ఎవరినైనా మొక్కితే ఖచ్చితంగా సింహాల బోన్లో వేసేయాలి. అది కానీ వారు రాయించిన శాసనంలో ఉన్న ఆంతర్యం ఏంటి? దానియేలు గారి గురించి అని దర్యావేష్ గారికి తెలియదు. ఎందుకంటే దానియేలు గారి గురించి దర్యావేష్ గారికి ఒక ఉద్దేశం అయితే ఉంది. దేవుడి భక్తిపరుడని, దేవుణ్ణి తెలుసుకున్నవాడని, నిజమైన దేవుణ్ణి కలిగిన ఉన్నవాడని దర్యావేష్ గారికి తెలుసు. అయితే ఆ శాసనాన్ని దానియేలు గారి గురించి రాశారని ఎప్పుడూ కూడా దర్యావేష్ గారు ఊహించలేదు. అయితే యథావిధిగా ఏ శాసనము నాయన దానియేలు గారికి కూడా శాసనం రాశారని తెలుసు. కానీ దానియేలు గారు తన భక్తిని మార్చుకోకుండా ముమ్మార్లు యెరూషలేము తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. శాసనానికైతే దానియేలు గారు భయపడలా. అయితే ఈ ప్రధానులు ఆయన్ని పరీక్షించి రాజు దగ్గరికి తీసుకొచ్చి సింహాల గృహలో వేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. రాజుగారు కూడా బాధపడుతూనే, దర్యావేష్ గారు కూడా బాధపడుతూనే, నీవు సేవించుచున్న దేవుడే నిన్ను కాపాడుతాడని చెప్పి సింహాల గృహలో వేశాడు. ఒక రాజు శాసనమే నీతిమంతుడైన దానియేలు ఏ దోషము లేదని తెలిసి అయినా శాసనాన్ని బట్టి దానియేలుని మరి సింహాల గృహలో వేయడానికి రాజే ఒప్పుకున్నప్పుడు పరమతండ్రి ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుడు చనిపోవడానికి వచ్చాడు. అయ్యా, లేఖనాలను ప్రవక్తల చేత రాయించాడు. ఆ రాయించిన లేఖనాలను బట్టి దేవుడు కూడా సిలువ మరణం పొందడానికి అప్పగించుకున్నాడు.
దప్పిక తీర్చుకుని బ్రతుకుదామన్న ఉద్దేశం కాదు. ఆయనకు తెలుసు యెరూషలేము దేవాలయంలో 3 గంటలకి చివరి పస్కా పశుబలు పస్కా గొర్రెపిల్ల బలి అవుతుంది అని ఖచ్చితంగా దేవుడికి తెలుసు. కానీ ఎందుకు ఆ మాట మాట్లాడారు? అందులో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా మనం ఆలోచించి చూస్తే అది ఆయన దప్పిక తీర్చుకోవడానికి కాదు, కానీ ఆయన ఆలోచన ఏంటంటే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలని. ఇంకా ఆయన సిలువ మీద ఉన్నారు. ఆ సిలువ ముందు సైన్యాధిపతులు ఉన్నారు, చాలామంది ఆయన తెలియని వారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చిన 3 ప్రభుత్వాలు వారు ఉన్నారు. వాళ్ళందరూ రక్షణ పొందలేదని. ఇంకా మనం అప్పటికి లేము, కానీ ఆయన భారం ఇప్పటికీ కూడా ఆయన దప్పుకనే ఉన్నారు. అయితే వాళ్ళందరినీ రక్షింపబడాలని ఆయన ఎదురు చూస్తూనే ఆయన సిలువ ఎక్కి ఆ మాట పలుకుతున్నారు. అయితే అప్పుడు వాళ్ళు చేదు చిరకనిచ్చారు. సిలువ వేయబడిన వాళ్ళకి చేదు చిరక ఎందుకు ఇస్తారంటే అది ఒక రకమైన ఆల్కహాల్. అవి తాగినప్పుడు ఆ మొత్తును బట్టి వాళ్ళకి ఆ బాధ తెలియదు. అందు నిమిత్తం అని చెప్పి ఆల్కహాల్ అయినటువంటి ఆ చేదు చిరకని వాళ్ళకి ఇస్తారు. దేవుడు పరిశుద్ధుడు కదా, వాళ్ళు ఇచ్చిన చేదు చిరకని దేవుడు ముట్టలేదు, కానీ నేను దప్పుకుంటున్నాను అన్నాడు. ఆ బాధని పోగొట్టుకోవాలని దేవుడు అనుకోలేదు. నేను దప్పుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలీలు ప్రజలు అరణ్యంలో వెళ్ళినప్పుడు నీళ్లు లేవు, ఆహారం లేవు అని చాలాసార్లు సణుగుతారు కదా. సణిగినప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే బండను కొట్టండి నీళ్ళు వస్తాయని చెప్తాడు. మోషే గారు వెళ్ళి బండను కొడతారు. అప్పుడు లక్షలాది మంది దాహం తీర్చబడుతుంది. లక్షలాది మంది దాహం తీర్చబడడానికి దేవుడు కారకుడైతే, దేవుడు మాట కారణమైతే, ఆ బండ క్రీస్తే అయితే, ఆ బండలో నుండి వచ్చే జీవజలము మనుషులు లక్షలాది మంది ప్రాణాలు దప్పిక తీర్చడానికి ఉపయోగపడితే, మరి దేవుడు దప్పుకుంటాం ఏంటి? నీళ్ళు ఇచ్చేవాడు దప్పుకుంటాం ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆ లక్షలాది మందికి జీవజలం ఇచ్చాడు, వాళ్ళని రక్షించుకోవాలన్నది ఆయన ఉద్దేశం. అలాగే హాగరు కూడా తన బిడ్డను తీసుకుని అరణ్యంలోనికి వెళ్ళి ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ రోదన వినలేక ఒక చోట విడిచిపెట్టి వెళ్ళిపోయి అసలు ఆ బిడ్డకి ఏం జరుగుతుందా అని చూద్దాం అనుకుంటుంది. కానీ ఒకరోజు ఆ టైంలో హాగర్ని దూత మాట్లాడుతూ, హాగరు నువ్వు చేసిన పనేంటి, వెళ్ళు అని చెప్పి ఆ చిన్న బాబు దగ్గరికి పంపుతాడు. అప్పుడు ఆయనకి 13 సంవత్సరాల వయసు ఉంటుంది. అయినప్పటికీ వెళ్ళమని చెప్తాడు. అప్పుడు హాగరుతో దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు హాగరు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఆ బాబు దగ్గర ఉన్న జీవజల ఓటని హాగరు చూడగలుగుతుంది. ఇంకా దేవుని దగ్గర ఉన్న జీవజల ఓటని అన్యజనులు చూడలేకపోతున్నారు. మనం మాత్రమే చూసాం. మనం మాత్రం చూస్తే ఆయనకి సంతోషం కాదు. ఇంకా ఆయన దప్పికని కొనేమని ఉన్నారు. ఆయన దాహం తీర్చబడలేదు అంటే ఖచ్చితంగా ఆయన జీవజలాన్ని తాగాలని, ఆయన దాహం అందరి దాహం తీర్చాలని ఆయన చూస్తున్నాడు. కానీ ఎవ్వరూ ఆయన చూడలేకపోతున్నారంటే ఇంకా వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు. మూడవదిగా చెప్తున్నాను, సమరయ స్త్రీ దగ్గరికి, బావి దగ్గరికి దేవుడు వెళ్ళి అమ్మా నేను దప్పికొనుచున్నాను అని అన్నారు. ఏంటా దప్పిక అంటే? సమరయ స్త్రీ నీళ్ళు ఇస్తే తాగుదామని వెళ్ళారా? చేదడానికి అక్కడ ఏమీ లేదు. సమరయ స్త్రీ దగ్గర ఉంది. నేనిస్తే నువ్వు యూదుడు కదయ్యా, నువ్వు తాగవు కదా, మీరు యూదులు, నేను సమరయ స్త్రీని అని అంది. అన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నారంటే అమ్మా నేను దప్పికొనుచున్నాను అన్నారు. అంటే ఆయన దప్పిక ఎవరి విషయంలో కలిగి ఉన్నారు? సమరయ స్త్రీ, పాపాత్మురాలైన సమరయ స్త్రీ విషయంలో ఆయన దప్పిక ఉన్నాడు. ఆ దప్పిక తీరుస్తుందా తీర్చదా అని చెప్పి తనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నువ్వు నీ దగ్గర చేదడానికి ఏమీ లేదు కదా, నువ్వెలా నాకు నీళ్ళు ఇస్తావంది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఆవిడ గుట్టంతా ఆవిడ చేసిన పనులన్నీ కూడా ఆ రోజు వివరంగా సమరయ స్త్రీకి చెప్పినప్పుడు ఆమె గుండె పగిలిపోయి వెంటనే ఆ కుండ అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళిపోయింది. అప్పుడు వరకు ఆవిడ ఉద్దేశాలు వేరు, అప్పుడు వరకు ఆవిడ ఆలోచనలు వేరు, అప్పుడు వరకు ఆవిడ పరుగు వేరు. కానీ ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ దేవుని దగ్గర ఉన్న జీవజలాన్ని తాగిందో ఆవిడ పరుగు మారిపోయింది, ఆవిడ ఉద్దేశం మారిపోయింది, ఆవిడ యొక్క ఆలోచనలు మారిపోయాయి. గ్రామం దగ్గరికి వెళ్ళి గ్రామానికి సువార్తను ప్రకటించి నేనే కాదు నా గ్రామంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలని ఆయన దగ్గరికి వాళ్ళని తీసుకుని వచ్చింది.
అంటే ఆయన ఉద్దేశాన్ని సమరయ స్త్రీ ఒక్కతే నెరవేర్చింది. సిలువలో ఉన్న దొంగ కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. చివరి క్షణంలో ఆయన కూడా యేసుప్రభు వారి దప్పుకి తీర్చాడు. నిజమే, ఎందుకంటే ఆయనకి చనిపోవడమే, ఇంకా ఆఖరి క్షణంలో చనిపోయే స్థితిలో ఉన్నాడు యేసుప్రభు వారితో పాటు. అందుకని ఆయన దేవుని శరణు వేరితే దేవుడు క్షమించి తనని కూడా తనతో పాటు పరదేశంలోనికి తీసుకువెళ్ళాడు. సమరయ స్త్రీ చేసిన తీర్మానం మనం చేసామా? మనం అందరం రక్షణ కలిగి ఉన్నాం, మనం రక్షించబడ్డాం చాలు, మనం అందరం దేవుడు దప్పికి తీర్చేసామని మీరు అనుకుంటున్నారేమో. నేను ఈ విషయం గురించి 3 రోజుల క్రితం నేను ఆలోచన చేసి ఏం చెప్పాలని నేను అనుకుంటూ ఉంటే 5వ మాట దేవుడు నాకు చూపించాడు. సరే ఇది చెప్దాము అని నేను ఆలోచన చేస్తే ఏం చెప్పాలి ఎప్పుడు కూడా నేను నాకు తెలిసిన కాడి నుండి సన్నిధికి వచ్చిన కాడి నుండి ఈ మాటలన్నీ మనమే చెప్తున్నాం. దైవజనులు చాలా క్లుప్త వివరణ ఇస్తారు. ఏంటి ఆ మాటలు ఒకరిది విని చెప్పడం కాదు, మనం అసలు ఏంటి ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుళ్ళో ఉన్నాం, అసలు ఆయన ఆశ ఏంటి, ఆయన దప్పికేంటి అని నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఈ 55 రోజులుగా నేను ఉపవాసంలో ఉన్నప్పుడు విన్న వాక్యాలన్నిటినీ మరొకసారి నాకు గుర్తు చేస్తూ వచ్చాడు. నా దప్పికేంటి? నా దాహం తీరుస్తున్నావా? నా దాహం తీరుస్తున్నావా? నువ్వు తాగడానికి నీళ్లు నా చేతికి ఇచ్చావు, అవి ఇంకా చేదుగానే ఉన్నాయి. నువ్వు పరిపూర్ణతలోనికి లేవు, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, నువ్వు ఆయన స్వరూపంలోనికి ఆయన స్వభావంలోనికి మార్చబడాలి అనేది దేవుని దప్పిక. ఇంకా ఏంటంటే రక్షణ పొందిన మనము సహవాసంగా కూడి ఉండాలి. సహవాసంగా కూడి ఉండటం కూడా దేవుడు మన విషయంలో ఆశపడుతున్నాడు. బలలో చేయి వేస్తున్నామంటే బల అనేది సాక్షాత్తు మారు రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువారే. ఆయనే జీవాహారం అని మాట్లాడుతున్నాడు, ఆయనే దప్పికి తీరుస్తాను అని మాట్లాడుతున్నాడు. మరి ఆ జీవాహారాన్ని మనం తింటున్నామంటే మనం పరిశుద్ధత కలిగి భయభక్తులు కలిగి ఆ జీవాహారాన్ని తీసుకోవాలి. మానక ఈ విషయంలో మనం ఇది చేసి దేవుని దప్పిక తీర్చాలి. మానక ప్రార్థన చెయ్యాలి, మానక దేవుణ్ణి స్తుతించాలి. అన్య జనుల ఎదుట ఆయన నామ మహిమకరంగా మనం నిలబడాలి, మనము ప్రకటించాలి. ఆయన శిష్యులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అది ఆయన దప్పికై ఉన్నది. ఆ దప్పికను మనం తీర్చినప్పుడే ఆ నీళ్లు మధుర జలముగా దేవుడు స్వీకరిస్తాడు. దేవుని సింహాసనం నుండి జీవజల నది ప్రవహిస్తుంది. అది ఎప్పుడూ ఎండిపోదు, దాన్ని తాగిన వాడు దప్పి కొనడు. ఆ జీవజల నది ఎండిపోయేది కాదు. దాని విషయంలో మనం తాగడమే కాదు, మన గ్రామాన్ని, మన కుటుంబాన్ని, మన బంధువుల్ని మనం రక్షించుకుని దేవుని దప్పిక మనం తీర్చాలి. దేవుడి దప్పికను తీర్చినప్పుడే నిజంగా మనం దేవుని సంతోషపెట్టిన వాళ్ళం. ఇంకా ఆయన చేతుల్లో మనం ఇచ్చిన నీళ్లే ఉన్నాయి, అవి ఆయన తాగాలని చూస్తున్నాడు. అన్ని విషయాల్లో మనం సరిచేయబడాలి, అన్ని విషయాల్లో మనం భక్తిలో, అన్ని విషయాల్లో ఆయనకి మాదిరిని చూపాలి. ఆయన పక్షాన మనం నిలబడాలి. మన ప్రవర్తనను బట్టి ఆయన నామానికి మహిమ రావాలి. ప్రతి దినము మనం లేచిన వెంటనే ఒక మాట చెప్పుకోవాలి. నిన్నటి దినమునందు, రాత్రికాల దినమునందు నేను చేసిన తప్పులు క్షమించమని అడగాలి. క్షమించమని మనం అడిగితే ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడుతుంది. మనం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తప్పు చేయకుండా మానం కదా. ఆ తప్పు విషయంలో దేవుణ్ణి క్షమించమని అడిగి దేవుడికి విజ్ఞాపన చెయ్యాలి. మనుషులందరి రక్షణ, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రజలందరి కోసం మానక విజ్ఞాపన చేయడమే దేవుని దప్పిక తీర్చేవారమై మనం ఉన్నాం. సమరయ స్త్రీలాగా మనం అందరం ఉన్నాం. సమరయ స్త్రీ ఎలా అయితే తన గ్రామాన్ని దేవుని యొద్దకు నడిపించిందో మనం కూడా జీవజల నది ప్రవహిస్తున్న దేవుని యొద్దకి, జీవాన్ని ఇచ్చే దేవుడి యొద్దకి మన కుటుంబాన్ని, మన బంధువుల్ని ఖచ్చితంగా నడిపించుకుందాం. సంఘంలో కూడా మనకి ఎన్నో ఉంటాయి, కానీ వాటిని సంఘంలోకి వచ్చేసరికి బయటనే విడిచిపెట్టేయాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు క్షమించుకుని, ఒకరితో ఒకరు సమాధాన పడుతూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి అన్నది దేవుని ఆశ. విశ్వాసులమైన మన విషయంలో దేవునికున్న దప్పిక అదే. దైవజనుల విషయంలో ఉండే దప్పికుంటుంది, రక్షణ లేని వారి విషయంలో కూడా దప్పికుంటుంది. అంతెందుకు, ఇప్పుడు సృష్టిని దేవుడు సృష్టించాడు. సృష్టి ఆయన చనిపోతే భూకంపం వచ్చింది, బండలు బద్దలయ్యాయి, తెర చిరిగిపోయింది. ఇవన్నీ ఎందుకు? ఆయన చేసిన పనులే స్పందించినయే.
మనము జీవము కలిగి జీవాధిపతి చనిపోతే స్పందించినప్పుడు మన జీవితాలు ఎందుకు? మనం మాత్రమే స్పందించాలని కాదు, ఇంకా అనేక మంది స్పందించాలని దేవుడు ఇంకా దప్పిక కలిగే ఉన్నాడు. ఆయన దప్పిక తీరాలని, ఆయన దప్పిక మనందరము కూడా తీర్చాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడుదాం. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు తెలియజేసిన సహోదరుని దేవుడు దీవించును గాక. ఒకటి గమనించండి, ఒక వ్యక్తి రోజుకి 4 పెట్టెలు సిగరెట్లు కాలుస్తున్నాడు. ఒకరోజు సిగరెట్లు లేవు, బడ్డీగుట్లు లేవు, సిగరెట్లు దొరకట్లా, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఏమవుతుంది? తన నోట్లో అది ఇది అంటారు కదా, చెప్పండి. పళ్ళు పళ్ళు అదిగో పళ్ళు ఎప్పుడు కాల్చేవాడు కాల్చకపోతే ఏమైంది? పళ్ళు లాగేస్తాయి అంట. దాన్ని దాహం అంటారు. అంటే కొంతమంది ఏ దాహం కలిగి ఉన్నారు? సిగరెట్ల దాహం కలిగి ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను, కరెక్ట్గా చెప్తారు. నాకు తెలుసు. సంసోను కలిగి ఉన్న దాహం ఏంటి? స్త్రీ దాహం, మోహదాహం అంట. అమ్మ మీ దగ్గర మిమ్మల్ని అడిగి చెల్లమ్మ కానీ తప్పు అలా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. స్త్రీదాహం సంసోను కలిగి ఉన్నది ఏంటి? స్త్రీదాహం. కొంతమంది అధికార దాహం కలిగి ఉంటారు, కొంతమంది ధనదాహం కలిగి ఉంటారు. ఇజ్రాయేలీలు అంటండి మాంసాపేక్ష. ఏంటంటే ఆపేక్ష అంటే వాళ్ళకి ఏ దాహం ఉంది? తిండి. ఎప్పుడు చూడు తిండి ఉంటే చాలు. ఫిలిప్పి పత్రికలో కూడా వారు కడుపే వారి దేవుడు అని పౌలు గారు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనుషులు ఎంతో మంది ఎన్నో దాహాలు కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న దాహం ఏంటంటే, కోటన్ రజనీ గారి ఆత్మల దాహం. ఏంటంటే దాహం. ఇప్పుడు మీ శత్రువు మీ ఇంటికి వచ్చి దాహం అని అడిగితే, అమ్మా కొద్దిగా మంచిళ్ళి అమ్మా అని అడిగితే మీరేం చేస్తారు చెప్పాలి? మీ శత్రువు వచ్చాడు, ఇస్తారా? ఇప్పుడు శత్రువు కాదు, మీ మిత్రువు, మీ ప్రాణ స్నేహితుడు, మీ ప్రాణమిత్రుడు, మీకోసం ప్రాణం పెట్టినేసయ్యా మీ వైపు దయగా చూస్తూ, అమ్మా దాహం వేస్తుందమ్మా. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకొని అంటే నేను చెప్పిన మాట వినండి. బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు లేచి నిలబడండి. నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదన్నా వాళ్ళు నిలబడండి. బాప్తిసం తీసుకోలేదన్నా నిలబడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎవరిని అడుగుతున్నారో తెలుసా? దాహం అమ్మా అని గీప్తితో మొదలుకొని, లిఖితాతో మొదలుకొని, పావనితో మొదలుకొని, గడ్డు ఇంతమంది దగ్గరికి ఈరోజు యేసు ప్రభుల వారు వచ్చి, ఋషి నాకు దాహం అవుతుందయ్యా అని ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆయన దాహం మీరు ఎప్పుడు తీర్చేవాళ్ళు అవుతారో తెలుసా? అసలు కలవరి కొండపై యేసుక్రీస్తు ప్రభుల వారు దాహం తీర్చింది ఎవరో తెలుసా? కుడివైపున ఉన్న దొంగ, తండ్రి ఇందుగో నీ రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు వెలిగింపు వచ్చింది, గ్రహింపు వచ్చింది. గ్రహింపు లేనంత వరకు అతను కూడా తోలనాడాడు మాటలో. అతను కూడా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించారు. ఎప్పుడైతే ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్న ఒక మాట కుడివైపున ఉన్న దొంగ హృదయం తెరవబడింది. అసాధ్యమైన మాట మాట్లాడాడు యేసు ప్రభులు. ఇది అసాధ్యం. సిలువ వేయబడిన వాళ్ళు ఎవరైనా కూడా శాపాలు పలుకుతారు, ఘోరంగా బూతులు తిడతారు. కానీ ఈయనేంటి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. నిజముగా ఆయన దేవుని కుమారుడని గ్రహించాడు కుడివైపున ఉన్న దొంగ. ఇక అతనికి సిలువ దిగి బాప్తీసం తీసుకోవడానికి అవకాశం లేదు. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, బాప్తీసము కంటే గొప్పవాడు పక్కనే ఉన్నాడు. ఎవరైనా యేసే క్రీస్తుని ఆయనే ప్రభు అని నీ నోట ఒప్పుకుని హృదయమందు అంగీకరించిన యెడల నీవు రక్షింపబడుదువు. రోమపత్రికలో ఉంది మాట. ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ యేసే క్రీస్తుని ఒప్పుకున్నాడు లేదా? ఆయన లోక రక్షకుడిని ఒప్పుకున్నాడు లేదా? ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగకి రక్షణ వచ్చిందా లేదా? ఇప్పుడు మీకు అవకాశం ఉంది నీటిలో మునిగి బాప్తీసం తీసుకోవడానికి. నమ్మి బాప్తీసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. సరే మీ గురించి పక్కన పెట్టండి. ఆయన దాహం ఏంటంటే నీవు 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 మీ అందరూ ఆయన్ని తెలుసుకుంటే, ఆయన్ని అంగీకరిస్తే, ఆయన్ని గైకుంటే అప్పుడు మీరు ప్రభు దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఋషి హృదయంలో డౌట్ ఏంటంటే, మా నాన్న ఒప్పుకోడు పాస్టరు, మా నాన్న ఒప్పుకోడు పాస్టరు, మా అమ్మ ఒప్పుకోదు పాస్టరు అని తన మనసులో అనుకోవచ్చు. మీ నాన్న మీ అమ్మ నిన్ను పరలోకానికి తీసుకెళ్తారా?
ఏనండి ఒక్క నిమిషం, తర్వాత అడుగుతుంది. మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారా? ఋషి చెప్పు. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చింది ఎవరో చెప్పండి? మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? నువ్వు చేసే చిన్న చిన్న తప్పులను కూడా మీ అమ్మ గద్దించి కఠినంగా శిక్షిస్తుంది కదా, నేను అప్పుడప్పుడు కొడుతుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపాన్ని, నీ తప్పుని ఆయన భుజముల మీద వేసుకున్నాడే, మరి ఆయన దాహం తీర్చడానికి నీకు మనసు లేదా? ఏమయ్య మా నాన్నడికి చెప్తానంట, మీ మనసులో ఉండే ఆలోచనలు అవే. నా కుమార్తెకైనా చెప్తున్నా, సంకీర్తనకైనా, ఈ విషయంలో నా యొక్క ప్రమేయం నేను నా పిల్లలకి ఇవ్వను. 13 టీనేజ్ దాటారు అంటే గనక, 13 టీనేజ్లో అడుగు పెట్టారంటే గనక, మీ వ్యక్తిగత మీ ఆత్మీయ జీవితంలో మీ విషయం అది. ఇంకా వేరే విషయం ఏదైనా కానీ మీ తల్లిదండ్రులు ఇష్టమే, కానీ మీ ఆత్మీయ విషయంలో మీ నిర్ణయమే కావాలి తప్ప మీ తల్లిగారి నిర్ణయం, మీ తండ్రి గారి నిర్ణయం పనికిరాదు. మీ తల్లిదండ్రులు బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళ పరలోకం వెళ్తారు. స్వార్థపరులు వీళ్ళు. ఈ తల్లిదండ్రులు అందరూ స్వార్థపరులు. వీళ్ళు పరలోకంలో హ్యాపీగా ఉండాలి అబ్రహాము రొమ్మున అనుకుని, వీళ్ళ పిల్లలు మాత్రం అగ్నిలో కాలాలి. ఒక మాట చెప్పమంటారా? కొరాహు, దాతాను, అబిరాము, ఈ ముగ్గురుకి కుటుంబాలు ఉన్నాయి. 250 మంది. ఈ ముగ్గురు కుటుంబాలు కలిపితే ఎంతమంది? 250 మంది. ఈ 250 మంది తిరుగుబాటు చేశారంట. ఎవరి మీద? మోషే మీద. తిరుగుబాటు చేస్తే మోషే ఒక సవాల్ చేశాడు, మనుషులందరికీ వచ్చిన మరం మీకు వస్తే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదా అంటే. అప్పుడు మోషే ఒక మాట చెప్పాడు, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు దేవుని వైపుకి రండి అంటే. చూడండి, భూమి నెరవిడిచి అందరిని మింగేస్తా ఉంటే కొరహు కుమారులు మాత్రమే పరుగులు వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకున్నారంట. బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ ఒక మాట ఉంటుంది, అందరూ చచ్చిపోయారు కానీ కొరహు కుమారులు చావలేదు. ఇక్కడ అభిమానం చూపించలేదు కొరహు కుమారులు. అమ్మని విడిచిపెట్టి మేము రావలేము, మా నాన్న విడిచిపెట్టి, మీ నాన్న దుర్మార్గుడని నీకు తెలుసు, మీ అమ్మ దుర్మార్గురాలని తెలుసు, వేరేలా అన్యదా భావించమాకండి. కొరహు కుటుంబీకుల గురించి మాట్లాడుతున్నా. కొరహు కుమారులు తమ కుటుంబీకులతో కలిసి 250 మందితో కలిసి ఎందుకు చచ్చిపోలేదు తెలుసా? మా తండ్రి దుర్మార్గుడు. మోషే ఒక మాట చెప్పాడు, మీరు బతకాలంటే ఆ దుర్మార్గుల్లో నుంచి మీరు పక్కకి రండి అన్నాడు. ఆ దుర్మార్గుల్లో నుంచి మీరు పక్కకి రండి. కాబట్టి మీ తల్లిదండ్రులను ప్రేమించండి, మీ తల్లిదండ్రులని వెంబడించడం తప్పలేదు, కానీ వాళ్ళలో దుర్మార్గత ఉంటే మీరు పక్క వచ్చేయాలి. వాళ్ళలో పాపం ఉంటే మీరు పక్క వచ్చేయాలి. నన్ను కన్నది, నన్ను పెంచింది, రైటే, నేను కాదంటలా. నువ్వు కష్టాలు ఉంటే నేను ఆదుకున్నారు, ఆదరించారు, రైటే, నేను కాదంటలా. కానీ నీ కోసం ప్రాణం పెట్టింది నీ తల్లిదండ్రి కాదు, పరలోకమందున్న తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు నామమున మహిమపడతా. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీలో ఎవరైనా ఒక్కరు రక్షణ తీసుకుంటే ప్రభు దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. సమరయ స్త్రీ రక్షించబడింది, ఆయన క్రీస్తుని అంగీకరించింది. సమర స్త్రీ యేసయ్య దాహం తీర్చింది. కుడివైపున ఉన్న దొంగ యేసయ్య దాహం తీర్చాడు. ఇంకొక అద్భుతమైన మాట సహోదరి చక్కగా వివరించారు. ఆమె మాత్రమే కాదు, ఆమె ఊరు వారందరికీ సాక్ష్యం చెప్పి ఊరు వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించి ఊరు వాళ్ళందరి ద్వారా యేసయ్య దాహం తీర్చడానికి కారకురాలైంది సమరయ స్త్రీ. గట్టిగా చప్పట్లు కొడుతూ. వెలిగించబడిన నీవు ఒక్క దీపంగా ఉంటే సరిపోదు, ఒక్క దీపం ద్వారా 1,000,000 దీపాలు వెలిగించబడతాయంట. ఆమె దాహం తెచ్చడమే కాదు, ఆ ఊర్లో ఉన్న వారందరి చేత యేసయ్య దాహం తీర్చింది. ఆత్మల దాహం, యేసయ్య కలిగి ఉన్న దాహం మనందరము కూడా యేసయ్య దాహం తీర్చుదుముగాక. నిలబడిన మీరు రక్షించబడితే యేసయ్య దాహం తీర్చబడిన వాళ్ళు అవుతారు. మరి కూర్చున్న మీరేం చేయాలి? సమరయ స్త్రీ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను చూడండి, రండి, ఈయన లోకముగా నిజముగా లోకరక్షకుడని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఊరిని మార్చేసింది. నీవు నీ తోటి వారిని, నీ రక్త సంబంధులు, నీ స్నేహితుల్ని మార్చగలిగితే, నువ్వు మారడం మాత్రమే కాదు, నువ్వు నీ స్నేహితుల్ని మార్చగలిగితే, మతం కాదు మనసు మార్చగలిగితే, దేవుని వాక్యం ద్వారా నువ్వు వాళ్ళ మనసు మార్చగలిగితే యేసయ్య దాహం తీర్చిన వాళ్ళు అవుతారు. కూర్చున్నవాడు, నా తెల్లారులు అయితే నా పని నాది, నా డ్యూటీ నాది, నా పని నాది, ఇది కాదు. మీ పని మీరు చేసుకోండి. మీ పనులతో పాటు ఒక అర్ధగంట, ఒక పావు గంట ప్రార్థన చేయండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల నేతలు సువార్త చెప్పండి. సమరయ స్త్రీ ఊరిని యేసయ్య దగ్గర నడిపించండి. ఎంతవరకు చెప్పండి. అయినా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించును గాక.